విశ్వ సృష్టికి ఎందరో మహర్షులు సహకరించారని విశ్వసిస్తారు. మనం సృష్టి గురించి మాట్లాడేటప్పుడు జీవులు, జంతువులు లేదా మానవుల మూలమని అర్థం. పురాణాల ప్రకారం సృష్టి వ్యాప్తికి సహకరించినది మహర్షి కశ్యప వారసులే. కశ్యప మహర్షికి 17 మంది భార్యలు. వారి సంతానం నుంచి విశ్వం అభివృద్ధి చెందింది. కశ్యప మహర్షి విశ్వ సృష్టికర్తగా కూడా పరిగణించబడ్డాడు. పురాణాల ప్రకారం విశ్వమంతా ఋషి కశ్యపచే సృష్టించబడిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం కశ్యప మహర్షి భార్యలు మానస కుమారులకు జన్మించారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన పరశురాముడి గురించి చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. లేదా పైన ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి అక్కడి నుంచి చూడండి. పురాణాల మీద అవగాహన ఉన్నవారికి సప్త ఋషుల గురించి కూడా తెలుసు. సప్త ఋషి గణాల్లో కశ్యప మహర్షి ఒకరు. హిందూ విశ్వాసం ప్రకారం అతను ఋగ్వేదంలో 7 ప్రాచీన ఋషుల్లో ఒకరు. అయితే కశ్యప మహర్షికి పరశురాముడికి గల సంబంధం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే ఈరోజు కశ్యప మహర్షి ఎవరు, పరశురాముడికి ఈ మహర్షికి మధ్య సంబంధం ఏమిటి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు ఎక్కడైతే నచ్చుతుందో అక్కడ లైక్ చేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ముందుగా కశ్యప మహర్షి గురించి తెలుసుకుందాం. హిందూ మతం ప్రకారం సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మదేవుడు సముద్రంలో, భూమిపై అన్ని రకాల జీవులను సృష్టించాడు. అదే సమయంలో అతను చాలామంది మానస కుమారులకు జన్మనిచ్చాడు. అలా బ్రహ్మ మానస కుమారుల్లో ఒకరు మారిచి. మారిచి మహర్షి కలకు జన్మించాడు. కలకర్దమ ప్రజాపతి కుమార్తె. కశ్యప మహర్షి అద్భుతమైన లక్షణాలు, గంభీర్యం, దృఢత్వం, బలంతో ఉత్తమ గొప్పల వ్యక్తిత్వంతో ఒకడుగా లెక్కించబడ్డాడు. విశ్వ సృష్టికి ఎందరో మహర్షులు సహకరించారని చెప్పుకుంటారు. మనం సృష్టి గురించి మాట్లాడేటప్పుడు జీవులు, జంతువులు లేదా మానవుల మూలం అని అర్థం. పురాణాల ప్రకారం సృష్టి వ్యాప్తికి సహకరించిన మహర్షుల్లో కశ్యప వారసులు ఎందరో. కశ్యప మహర్షికి 17 మంది భార్యలు. వారి సంతానం నుంచి విశ్వం అభివృద్ధి చెందింది. కశ్యప మహర్షి విశ్వ సృష్టికర్తగా కూడా పరిగణించబడ్డాడు. కశ్యప మహర్షి భార్యలు మానస కుమారులకు జన్మించారు. ఆ తర్వాత ఈ విశ్వం సృష్టించబడినది. అందుకే కశ్యప మహర్షిని విశ్వ సృష్టికర్తగా పిలుస్తారు. కశ్యప అనేది ఒక ప్రసిద్ధి గోత్రము, అలాగే పేరు కూడా. ఇది చాలా విస్తృతమైన గోత్రము. ఎవరికైతే గోత్రం తెలియదో అటువంటి వ్యక్తి గోత్రం కశ్యపునిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక సంప్రదాయం ప్రకారం భూమి మీద అన్ని జీవులు కశ్యపుని నుండి ఉద్భవించాయి. ఇప్పుడు పరశురాముడు కశ్యపునికి భూమిని ఎందుకు దానం చేశాడో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణు అవతారమైన పరశురాముడు కశ్యప మహర్షి శిష్యుడు. పురాణ కథల ప్రకారం ఒకసారి పరశురాముడు మొత్తం భూమి మీద దండయాత్ర చేసి క్షత్రియులందరినీ చంపి భూమిని జయించాడు. అనంతర పాపానికి ప్రాయశ్చిత్తంగా పరశురాముడు అశ్వమేధ యాగం చేశాడు. తన గురువైన కశ్యపుని ఆజ్ఞను అనుసరించి పరశురాముడు ప్రతి రాత్రి భూమిపై ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అతను వేగంగా కదిలే శక్తితో ప్రతి రాత్రి మహేంద్రగిరి పర్వతానికి వెళ్లేవాడు పరశురాముడు. కావున పరశురాముడు భూమిని కశ్యపునికి దానం చేసి మహేంద్రగిరిలోని తపస్సు చేస్తూ ఉండిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.